నమస్తే, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు కెరటం న్యూస్. సామాన్యుడి ఆయుధం. ఈరోజు వార్తా విశేషాలను ఖమ్మం జిల్లా ప్రజలకు అందించేందుకు సహకరిస్తున్న వారు ఖమ్మం పూరపాటి చిల్డ్రన్స్ హాస్పిటల్స్ ఖమ్మం, శ్రీలక్ష సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం, ఖమ్మం వైద్య రంగంలోనే మొట్టమొదటి క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆర్కా హాస్పిటల్స్, ట్రామా క్రిటికల్ కేర్ క్యాన్సర్ అండ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ, శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖమ్మం, డాక్టర్ బాల భాస్కర్ రెడ్డి ఎంఎస్ ఎంసీహెచ్ యూరాలజిస్ట్ చైర్మన్ గా వ్యవహరిస్తూ ప్రజలందరికీ అందుబాటులో వైద్యాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. మరో సుగుణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గైనిక్ సంబంధించింది హ్యూమన్ హెల్త్ కేర్, ఒక సామాన్య ప్రజలకు అందుబాటులో వైద్యాన్ని తీసుకొస్తూనే ఆడపిల్ల పుట్టితే ఎటువంటి ఫీజు కూడా వసూలు చేయమని చెప్పిన ఏకైక ఖమ్మం సుగుణ హాస్పిటల్స్ ఖమ్మం. ప్రస్తుతం ఇది ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి కీలకమైనటువంటి వార్తా విశేషాలను కనుక మనం పరిశీలిస్తే, కెరటం న్యూస్ చరిత్రలోనే డిజిటల్ మీడియా రంగంలోనే ఖమ్మం జిల్లాలో అత్యంత ఛాంపియన్ గా ముందుకు సాగుతున్నటువంటి కెరటం న్యూస్ వార్తా విశేషాలు ఈరోజు డిజిటల్ పత్రికను కనుక మనం పరిశీలన చేస్తే, ప్రధాన బ్యానర్ ఐటమ్ గా ప్రభుత్వం రద్దు చేయమంటున్న హరీష్ రావుకు డబుల్ మెంటలా అని చెప్పేసి ఒక కథనం మనకి అందుబాటులో ఉంది. ప్రధానమైనటువంటి కథనంలో ఇక్కడ పరిశీలన చేస్తే, అసెంబ్లీ రద్దుపై సవాల్, కేటీఆర్ పై ఘాటు వ్యాఖ్యలు, దీపావళి బాంబులో వ్యాఖ్యలపై స్పందన, బీజేపీ విమర్శల వర్షం, ఇందిరమ్మ ఇళ్లపై క్లారిటీ, రైతు భరోసా నిధులు త్వరలో అందుబాటులో ఉంటాయని ఇక్కడ వార్తకు సంబంధించి ఇక్కడ అందుబాటులోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డికి దమ్ముంటే తక్షణమే అసెంబ్లీ రద్దు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి పొంగులేటి కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం రద్దంటే హరీష్ రావుకు డబుల్ మెంటలా అని ప్రశ్నించారు. 2.5 ఏళ్లలో ఏ ఎన్నిక పెట్టినా కాంగ్రెస్ గెలుస్తూ వస్తుందని, అవి చూసి కూడా హరీష్ రావుకు పిచ్చి వాక్యాలు ఎందుకు అని మండిపడ్డారు. ఇవాళ మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో మాట్లాడిన మంత్రి పొంగులేటి కేటీఆర్ కు పిచ్చి పట్టిందని, దీపావళి బాంబులపై నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులు కాంగ్రెస్ సర్కార్ భారీ గుడ్ న్యూస్. తెలంగాణ ఉద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ భారీ గుడ్ న్యూస్. ఉద్యోగులకు 2,000 కోట్లు విడుదల. నెలలోనే 6,000 కోట్ల చెల్లింపు, పిఎఫ్ జిపిఎస్ బకాయిల క్లియరెన్స్, పెన్షనర్స్ కు ఆర్థిక ఊరట. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. గత కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఉద్యోగులు బకాయిల చెల్లింపుల కోసం ప్రభుత్వం సోమవారం మరో 2,000 కోట్ల నిధులను విడుదల చేసింది. జూలై 2న కీలక కేబినెట్ సమావేశం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం, అంటే రేపు మధ్యాహ్నం 3 గంటలకి సమావేశం సీఎం అధ్యక్షతన జరుగుతుందని చెప్పేసి ఇక్కడ కీలకమైన వార్త మనం చూస్తా ఉన్నాం. ప్రధానమైనటువంటి అంశాలకు సంబంధించి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి కేబినెట్ అత్యవసర సమావేశం డేట్ ఫిక్స్ అయింది. జూలై 2వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి అధ్యక్షన కీలక భేటీ కానున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన రిలీజ్ అయింది. హైదరాబాద్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో 6వ అంతస్తులో కేబినెట్ సమావేశం మందిరంలో 34వ మంత్రి మండలి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి సంబంధించి నూతనంగా ఎన్నికైనటువంటి సీఎంఓ ఎవరైతే ఉన్నారో సీఎంఓని నూతనంగా రిక్రూట్మెంట్ చేశారు. రిక్రూట్మెంట్ అయిన తర్వాత మొట్టమొదటి సమావేశంగా మనకి కీలకంగా మనకి వార్తకు సంబంధించి ఈరోజు అందింది. సింధు జలాలపై పాక్ మంత్రి వ్యాఖ్యలు, భారత్ పై వివాదాస్పద హెచ్చరిక, జల వివాదం మళ్లీ తెరపైకి, ఒప్పందం నిలిపివేతపై ఆగ్రహం, నెటిజన్ల నుంచి తీవ్ర ట్రోలింగ్, ఆపరేషన్ సింధూర్ ప్రస్తావన, పాక్ వ్యాఖ్యలపై విమర్శల వెల్లువ, సోషల్ మీడియాలో కౌంటర్ల వర్షం. భారత్ ఆర్మీ చీఫ్ కి సంబంధించి కీలకమైన వ్యక్తి బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ మనం చూస్తే భారత సేనని కొత్త బాస్ 31వ ఆర్మీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన జనరల్ ధీరాజ్ సేత్ ప్రస్తుతం అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఉపేంద్ర ద్వివేది స్థానంలో నియామకం జరిగినట్టుగా మనం ఇక్కడ వార్తా కథనం చదువుతా ఉన్నాం. వైస్ చీఫ్ నుంచి ఆర్మీ చీఫ్ గా బోర్డర్ కోరుకు అరుదైనటువంటి గౌరవం సంబంధించి ఇక్కడ లభించింది. 4 దశాబ్దాల పైగా సైనిక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఇక్కడ మనం వార్తా కథనం మనం చదువుతా ఉన్నాం. మరో కీలకమైనటువంటి వార్తకు సంబంధించి
కెరటం నీసి ఇది సామాన్యుడు ఆయుధంగా మరో కీలకమైనటువంటి వార్తకు సంబంధించి ఇక్కడ మనం పరిశీలన చేస్తా ఉన్నాం. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్న హైదరాబాద్ నగరం కేంద్రంగా ఇచ్చినటువంటి రైతు భరోసాకు సంబంధించి మొత్తం అన్ని రకాల రాష్ట్రంలో అర్హత కలిగినటువంటి రైతులందరికీ రైతు భరోసా ఇచ్చే ప్రయత్నం కూడా రాష్ట్ర సర్కార్ చేసింది. అందుకు అవసరమైన ప్రణాళిక రూపొందించింది. అయితే ఇక్కడ మనం మరో వార్త చదువుతా ఉన్నాం. తెలంగాణ సిఎస్ గా నూతన వ్యక్తి సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించిన వార్త కథను మనం చూస్తా ఉన్నాం. ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సిఎస్ సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో ఆయన మంగళవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి రామకృష్ణారావు నేటితో పదవి విరమణ చేయడంతో ఆయన స్థానంలో సంజయ్ జాజును నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసిన సంగతి మనందరికి తెలుసు. ఇతను ఉమ్మడి ఏపీలో కీలక బాధ్యతలు స్వీకరించినట్టుగా మన వార్తలు చదువుతా ఉన్నాం. మంత్రి పొన్నంకు ఎంపీ రఘునందన్ రావు ఘాటు కౌంటర్. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలపై మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న విమర్శలను పూర్తిగా తిప్పికొట్టారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం సరిపడా యూరియా కోటాను క్రమం తప్పకుండా పంపిస్తుందని, కానీ క్షేత్రస్థాయిలో రైతులకు దానిని సక్రమంగా పంపిణీ చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. గతంలో ఢిల్లీలో ధర్నా చేసిన వ్యక్తి ఇప్పుడు ఎక్కడున్నారో అందరికీ తెలుసని, రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎక్కడికి చేరుతుందో వేచి చూడాలంటూ